సభాధ్యక్షులు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గారావు గారు, నా తోటి మంత్రివర్గ సహచరులు రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేయి గుర్తుపైన ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు రామసహాయం రఘురామరెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి సిపిఐ నాయకులు పొన్న వెంకటేశ్వరరావు గారు సిపిఎం నాయకులు, పోతినేని సుదర్శన్ గారు సిపిఎం నాయకులు, నున్నా నాగేశ్వరరావు గారు సిపిఎం నాయకులు, భాగం హిమవంతరావు గారు సిపిఐ రాష్ట్ర నాయకులు, జితేందర్ రెడ్డి గారు సిపిఐ జిల్లా నాయకులు, అట్లాగే బైడిపల్లి కిషోర్ బాబు గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, దుర్గా ప్రసాద్ గారు, స్థానిక జడ్పీటీసీ సభ్యులు సుధీర్ బాబు గారు, దొండపాటి నాగేశ్వరరావు గారు, లింగాల ఆనందరావు గారు, ఎంగల ఆనందరావు గారు, గుగ్గులోతు రమేష్ గారు, ముఖ్య సైదానాయక్ గారు, డాక్టర్ కోట రాంబాబు గారు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కర్ణాటి రామకోటేశ్వరరావు గారు, బంధం నాగేశ్వరరావు గారు, ఇంకా అనేక గ్రామాల నుంచి ఈ ఎండను సైతం లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ సైనికులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దేశంలో సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసం ఒక పక్కన, దేశాన్ని 10 సంవత్సరాలు పాలిస్తూ ఈ దేశ సంపద మొత్తాన్ని క్యాపిటలిస్టులకి పంచిపెట్టిన నరేంద్ర మోడీ గారు ఇంకొక పక్కన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ సంపదంతా ప్రజలకే చెందాలని, దేశానికే ఉండాలని, ప్రజలకి పంచాలని, దాంట్లో భాగంగానే న్యాయ అనేటువంటి గ్యారంటీల ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కనీసం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు వేయాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రకటించి ముందుకు పోతా ఉన్నారు. ఈ జరిగే ఎన్నికల్లో మనం అందరం ఒకటి ఆలోచన చేయాలి. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మీ అందరికీ చాలా స్పష్టంగా చేయి గుర్తు పైన ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి కూడా చేశారు. దాంతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పారు. ముఖ్యంగా పొన్న వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఎప్పుడు కూడా పోటీ కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ పార్టీలకే, రెండింటి మధ్యలో ఎప్పుడు పోరాటం జరుగుతూ నువ్వా నేనా అన్నట్టుగా ఉండేటువంటి ఈ జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీలు చేతులు కలిపి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం కోసం వారి జెండాను భుజాన్ని వేసుకుని రెపరెపలాడుతూ మనతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు ఇంకొక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఈ జిల్లాలో ఓట్లు వేయడానికి స్థానం ఉందా అని అడిగారు. నిజమే, ఈ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, తదుపరి కాలంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈ 2 రాజకీయ పార్టీలే కాదు, తెలుగు తమ్ముళ్లు కూడా మద్దతిస్తా ఉన్నటువంటి సంగతి మీ
మీ అందరికీ తెలిసిందే. మరి ఇంకొక రాజకీయ పార్టీకి ఖమ్మం జిల్లాలో స్థానం ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. ఏం చూసుకొని మీరు పోటీ చేస్తూ మమ్మల్ని గెలిపించండి, మేము గెలిస్తే ఇక్కడ నుంచి గెలిచిన వ్యక్తి కేంద్రంలో మంత్రి అవుతాడని చెప్తా ఉన్నాడు. ఏ పార్టీ నుంచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏ రకంగా మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను అడుగుతా ఉన్నాను. ఏమైనా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారా? పట్టుమని 10 మంది పోటీ చేయని మీరు ఒక్క సీట్లో కూడా గెలిచే పరిస్థితి లేదు. మీరు కేంద్రంలో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఈరోజు వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ పోతున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ మనందరికీ నచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ పోతాం. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మనం ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏర్పాటు చేస్తుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు పూర్తిగా అడ్రస్ లేదు. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కారు మాయమైపోయింది, షెడ్ పోయింది, టైర్లు పోయింది, స్టీరింగ్ ఒకటి బిక్కోరు పోయిండు, సీట్లు ఒకటి బిక్కోరు పోయిండు, టైర్లు ఇంకోటి బిక్కోరు పోయిండు. ఆ షెడ్ లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అటువంటి కారు గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, మిత్రులారా, వానకల్లు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఓటర్లు ఉన్నారో అందరూ కూడా పెద్ద ఎత్తున చేయి గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో వానకల్లు మండలం నుంచి గెలిపించి పంపించాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేయటమే కాదు, కేవలం మిమ్మల్ని ఓట్లాడటం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి సహకరించడం చెప్పడమే కాదు, గతంలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం సేవ చేసిందో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాంతానికి సేవ చేస్తుందని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు, నేను ఎక్కడో దేశ రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, కేవలం వానకల్లు మండలం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు మనం అందరం 5 ఏళ్లతో అన్నం తింటా ఉన్నామంటే ఆనాడు పెద్దలు మన వాళ్ళు కట్టిన నాగార్జున సాగర్ నీళ్లు ఈ మండలానికి బిడగర పారుతా ఉంటే ఎక్కడో తూమెత్తితే మన మెదిలోకి నీళ్లు వస్తే మనం అన్నం తింటా ఉన్నాం. లేకపోతే ఈ ప్రాంతంలో జొన్న చేలు, బుడ దోసకాయలు తప్ప ఏమీ దొరకనటువంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకొక అడుగు ముందుకు వేసి మనందరి ప్రియతమ నాయకుడు, నాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అని పెట్టి వాటి ద్వారా ఈ ప్రాంతాన్ని నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేస్తే కేవలం 1400 కోట్లతో అయ్యేటువంటి 2 ప్రాజెక్టుల్ని ఈ పెద్ద మనిషి ఏ నీళ్ల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు కేవలం 1400 కోట్లతో అయ్యేటువంటి 2 ప్రాజెక్టుల్ని రీడిజైనింగ్ చేసి 25,000 కోట్లుగా పెంచి దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క చుక్క నీళ్లు కూడా మన ప్రాంతానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ 10 ఏళ్లు ఉంటే ఇప్పటికే గోదావరి నీళ్లు ఇందిరా సాగర్ నుంచి, రాజీవ్ సాగర్ నుంచి ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాలకి నీళ్లు పారిచ్చే వాళ్ళం. ఇప్పుడు కూడా మాటిస్తా ఉన్నాం, భవిష్యత్తులో కృష్ణానది నీళ్లతో పాటు గోదావరి నీళ్లను కూడా ఈ జిల్లాకి పారిస్తాం, నీళ్లు చేస్తాం, రైతుల పాదాలు కడుగుతామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. అంతేకాదు రైతాంగ సోదరులు కష్టపడి చదివించేటువంటి వాళ్ళ బిడ్డలకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి ఈ పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు పెట్టించబోతా ఉన్నాం. పరిశ్రమలు వస్తే మనం చదువుకున్నటువంటి బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి. చదువుకున్నటువంటి బిడ్డలు ఉద్యోగాలు వస్తే తల్లిదండ్రుల్ని, గ్రామాన్ని చూసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి మీ అందరికీ తెలిసిందే,
10 ఏళ్లు దానికి రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఒక్క నెల కూడా మొదటి వారంలో నెల మొదటి తారీఖున ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చిన పాపాను పోలే. పట్టుమని మనం 3 నెలలు 4 నెలలు కాలేదు, కేవలం 2 నెలల్లోనే 3వ నెల నుంచి మొదటి తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగస్తులకి మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వాలు తీసుకొచ్చాం. అంగన్వాడీలకు జీతాలు ఇచ్చాం, ఆశా వర్కర్ల జీతాలు ఇచ్చాం, హాస్టల్లో మధ్యాహ్న భోజనానికి కావాల్సిన డైట్ బిల్లులు ఇచ్చాం, మధ్యాహ్న భోజనం వంట చేసేటువంటి మహిళలకు బిల్లులు ఇచ్చాం. రేపు పొద్దున మొత్తం ఆసరా పెన్షన్లు అన్ని కూడా ఇప్పటికే సగం వేసాం, ఈ రోజు సగం వేస్తున్నాం. ఆసరా పెన్షన్ దారులందరూ కూడా గతంలో ఎప్పుడు కూడా 15వ తారీఖు తర్వాత వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు మొదటి వారంలో ఈ నెలలో ఆసరా పెన్షన్లు వేస్తున్నాం. రైతు బంధు ఇయ్యడు, రైతు బంధు ఇయ్యడు అని మాట్లాడితే కాకేసినట్టు అరుస్తా ఉన్నారు అక్కడక్కడ వాలి. ఏనాడు మీరు చేశారు? మొదలుపెట్టిన రైతు బంధు దాదాపు 8-9 నెలలు వేసేవాడు. 8 నెలలు 9 నెలలు వేసేటువంటి మీరు మేము 3 నెలలు కాలేదు రైతు బంధు ఇయ్యలేదంటే సోయి ఉండాలి మీకు, సోయి ఉండాలి మీకు. 69 లక్షల మంది రైతులుంటే ఇప్పటికే 65 లక్షల మందికి రైతు బంధు వేసాం, మిగతా 4 లక్షల మందికి వేస్తున్నాం. ఈ రోజు కూడా వేసేసాం, చూసుకోవాలని చెప్తా ఉన్నాను. సోయి లేకుండా మాట్లాడేటువంటి ఈ పెద్ద వర్షం అబద్దాల పునాదుల మీద పుట్టినటువంటి బీఆర్ పార్టీ ఇంకా అబద్దాల మీదనే బతకాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఏడబోయినా మైక్ దొరికితే చాలు అబద్దాలు మాట్లాడటం, అధికార పార్టీ మీద విషం చిమ్మటం, లేకపోతే ముఖ్యమంత్రిని తిట్టడం, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నది దద్దమ్మలు సన్నాసులను మాట్లాడటం. ఏమైనా పెద్ద మనిషి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాక 10 సంవత్సరాలు సో ఉండాలి కదా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో మాట్లాడేటప్పుడు అదేనా నీ భాష? నేర్చుకో. ఇంకా కూడా రాష్ట్రంలో ప్రజలంతా ఇప్పటికే బుద్ధి చెప్పి బండకేసి బాధి ఇంటికి పంపిస్తే కూడా ఇంకా సిగ్గు రాకుండా ముఖ్యమంత్రి మెడకాయ కొడుతా, లేకపోతే సన్నాసులు ఎగిరితంతా లఫుట్ గాళ్లు దద్దమ్మలని మాట్లాడుతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎవరు సిద్ధంగా లేరు. ఇక్కడ నడిచే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ఇక్కడ నడిచే ప్రభుత్వం పాలన ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ఇది నాది కాదు, ఎందు కాదు, ఇంకెవరిది కాదు. ఇది ప్రజల ప్రభుత్వం. మీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. ప్రజల కోసమే ప్రతి పైసాని పంచుతాం. రాష్ట్రంలో సంపాదన దొరికితే ఏ ఒక్క పైసా కూడా వృధా పోకుండా ప్రజలకే పంచాలనేటువంటి ఆలోచనతోనే మేము కొన్ని గ్యారంటీలు ప్రకటించాము. ఎన్నికల కంటే ముందు గ్యారంటీలు ప్రకటిస్తే ఆనాడు మాట్లాడాడు, ఏమైనా వీళ్ళంతా అడ్డగోలు గ్యారంటీలు ప్రకటిస్తా ఉన్నారు, ఎట్లా చేస్తారు, ఇది చేయరు అన్నాడు. నేను చెప్పాం, నువ్వు దోపిడీ చేసే సొమ్మును ఆపితే ఈ రాష్ట్రంలో మేము చెప్పే గ్యారంటీలన్నీ ప్రజలకు పంచొచ్చు, మేము ఆపుతాం వాళ్ళకి పంచుతామని చెప్పాం. అన్నట్టుగానే మీరందరూ దయతో శాసనసభ్యులు గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే, కేవలం అరగంటలోనే అదే శాసనసభ ప్రాంగణంలో బస్సులను పిలిపించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో తిరిగేటట్టు అదే రోజు బస్సుకు ప్రారంభం చేశాం. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వైద్యం చేయించుకోవడానికి ప్రారంభోత్సవం చేశాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 0 బిల్లు 200 యూనిట్ల వరకు కరెంటు ఛార్జీలు లేకుండా కరెంటు 200 యూనిట్ల వరకు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టామా లేదా? అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఊరిచ్చారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందులో ఇల్లు ఆడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని 10 సంవత్సరాలు గాఢ చాకరీ చేయించుకొని ప్రజలతో వదిలేస్తే నేను చెప్పాం, పేదవాళ్ళు పాపం వాళ్ళకి తప్పనిసరిగా ఇందులో ఇల్లు ఇస్తాం, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తాం వాళ్ళు కట్టుకోవడానికని మేము గ్యారంటీగా ప్రకటించాం. ఆ ప్రకటించిన గ్యారంటీ మేము ఎన్నికల కంటే ముందే
సాక్షాత్తు మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో పూజ చేసి పిరపాకలో లాంఛనంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో ప్రకటన చేశాం. ఎస్సీ ఎస్టీలుంటే ఇంకొక ₹1,00,000 అదనంగా కలిపి 6 లక్షలు కూడా ప్రకటన చేశాం. లోపల కోడ్ వచ్చింది. కోడ్ రాగానే లిస్టు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ శాసనసభ్యులు నాయకులు మంత్రులు వచ్చి ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇళ్లకి భూమి పూజ చేసే కార్యక్రమం మొదలు పెడతారు. ఇది పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ గృహ ప్రవేశం చేసి ఇందిరమ్మను కలుసుకుందాం అని చెప్పి మిత్రులారా ఆలోచించే వానకల్ మండల వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనమందరం ఆధారపడే వ్యవసాయ రంగం మీద మనం అభివృద్ధి చేసుకుందాం. మన బిడ్డలు చదువుకోవడానికి కావాల్సిన పరిశ్రమలు పెట్టుకుందాం, చదివించుకోవడానికి కావాల్సిన కళాశాలలు పెట్టుకుందాం, తిరగడానికి కావాల్సిన రోడ్లు వేసుకుందాం, మంచినీళ్ళు తెచ్చుకుందాం, ప్రాజెక్టులు తెచ్చుకుందాం, వానకల్లు మండలాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ అందరూ కూడా పెద్ద ఎత్తున చేగుర్తు పైన ఓట్లేసి రఘురామరెడ్డి గారిని భారీ మెజార్టీతో లోక్సభను గెలిపించి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. థ్యాంక్ యూ.